అందరికీ నమస్కారం. హైకోర్టు ఇప్పుడు అంటే అభివృద్ధిని అడ్డుకునే విధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే రెండు పిటిషన్లు వేయటం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆ రెండింటికి కూడా ముట్టుకలు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దాని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే బాబు. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు వీళ్ళకి ఏ విషయంలో ముట్టుకలు వేసింది సార్ హైకోర్టు? ఇప్పుడు హైకోర్టు ఒకే రోజు రెండు పిల్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, అంటే ఏది మీరు అన్నట్టుగా మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం, పర్యాటక శాఖ రెండు భూ మార్పిడి విషయంలో మేము జోక్యం చేసుకోము. ఉహు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ భూమి ఇచ్చింది. ఎస్ సార్. పర్యాటక శాఖ అంతే విలువైన భూమిని టీటీడీకి బదలాయించింది. ఉహు. ఇదేంటిది? ఇది రెండు సంస్థలు, అటు ఎస్ సార్. టూరిజం డిపార్ట్మెంట్, ఇది ఒక బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఉహు. రెండింటి మధ్య మేము ఎలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు అంది. ఎస్. ఆ భూ మార్పిడిని అడ్డుకోమని ఆ తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే పేరుతో ఎవరో ఒక ఆయన పిల్లేశాడు. ఉహు. దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. యాక్చువల్గా వాళ్ళు అనేది ఏంటి? విలువైన భూమి మరి ఒబెరాయ్ హోటల్ వాళ్ళకి ఇస్తున్నారు, విలువ తక్కువ భూమి మరి వీళ్ళకి పర్యాటక శాఖ నుంచి తెచ్చుకుంటున్నారని వేసినటువంటి దాంట్లో అదే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన విమర్శలు చేస్తారు, వీళ్ళేమో పిల్స్ వేస్తారు. ఎస్ సార్. వేశారా, వేయించారా? ఉహు. ఇప్పుడు యాక్చువల్గా అలిపిరి దగ్గర అది ఒక రోడ్డు. ఏంటి? ఆ రోడ్డుకి అటువైపు భూమి, ఇటువైపు భూమి, ఉహు. మధ్యలో రోడ్డు. అంటే ఈ భూమి ఆ భూమి మరి ఒకటే రేటు కదా. కానీ వీళ్ళు అనేది ఏంటి? సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూని ఆధారంగా పెట్టుకుని అది విలువైన భూమి, ఇది తక్కువ విలువ గల భూమి, ఈ రెండు ఎలా బదిలీ చేస్తారని కేసు ఇప్పిస్తారు. ఉహు. అంటే మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టడం అనమాట. అసలు ఎస్ సార్. ఏమన్నా సంబంధం ఉందా? అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. రోడ్డుకి ఇరువైపులా భూములు, వాటి భూముల విలువ ఒకటే అని మరి ప్రభుత్వం వాదిస్తుంటే, మరి హైకోర్టు ఇంకా మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయక ఏ వ్యాఖ్యలు చేస్తుంది? అదే కాదు, మొన్న ఇప్పుడు అమరావతిలో అండర్ గ్రౌండ్ ఎస్ సార్. అవును. విద్యుత్ కేబుల్. అది ఎప్పుడో జరిగిన ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కేసులు వేయడం ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే అభివృద్ధిని అడ్డుకునే విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ మాటే అన్నది హైకోర్టు కూడా. ఏంటి? ఏడాది క్రితం టెండర్ వేయటం ఏంటి? ఇప్పుడు మీరు దానిపైన పిల్ వేయడం ఏంటి? అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనేనా అనే డౌట్ ఇవాళ ప్రజల్లో ఎందుకు వస్తోంది? ఇప్పుడు రాజధానిలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ వేయటం సంవత్సరం క్రితం బిగిన్ చేశారు. టెండర్లు పిలిచారు 2024 నవంబర్లో. అదేదో కంపెనీ వేసుకున్నది, బిఎస్ఆర్ కంపెనీ. 3 కంపెనీలు టెండర్లు వేస్తే L1గా అది వచ్చింది, దానికి ఇచ్చారు. రైట్. దీనివల్ల 500 కోట్లు నష్టం ప్రభుత్వ ఖజానాకి అని చెప్పి కేసేస్తారు. ఎస్ సార్. పిల్ వేసారా, వేయించారా? అసలు ఇది పిల్లేనా? దీనిలో ఏమైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉందా? ఇప్పుడు ఇవాళ ప్రజలు ఏమంటున్నారు? ఇవి అసలు పిల్ కాదు, ఇవి జిల్ అంట. ఇది ఎస్ సార్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇది జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటున్నారు. ఆ? అంటే ఎస్. పిల్కి అసలు ఇంకో కొత్త పేరు పెట్టేశారు. ఏంటి? జిల్ అనమాట. ఇప్పుడు వడ్డే సోమనాథేశ్వర గారి చేత కేసులు వేపిస్తారు. ఎస్. ఇప్పుడు ఆయనే కేసులు వేసానని చెప్తాడు. ఆ? ఏది? లుల్లుకి భూమి ఎలా ఇస్తారంటాడు. ఇప్పుడు ఇదే లుల్లుని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఎస్ సార్. అవును. జగన్ సీఎంగా ఉంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేది లేదు అని చెప్పి ఆయన ఒక పెద్ద లెటర్ రాశాడు. ఎవరు? ఆ లుల్లు గ్రూప్స్ ఆ చైర్మన్, ఆయన సిఇఓ, ఆయన ఎవరు? ఆ ఆలీ అని ఆయన. ఎస్ సార్. ఎస్ సార్. ఆయన ఇప్పుడు నిజంగా అసలు నిరుద్యమాలే కాకుండా అంటే పెట్టుబడిదారులు కూడా సో బెదిరిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది కదా సార్. అధికారంలోకి వస్తే 2 months లోనే జైల్లో వేస్తా అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు రీసెంట్ గా. సో ఇలా చేస్తే అసలు పెట్టుబడిదారులు వస్తారంటారు ఏపీకి? అంటే ఇలాంటి బెదిరింపులు గతంలో రౌడీలు చేసేవాళ్ళు, ఉమ్. గుండాలు చేసేవాళ్ళు. ఏంటి? వాళ్ళు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యేవాళ్ళు. అదేదో లిక్కర్ షాపులు మరి వేస్తున్నారు అనుకో, లాటరీ తీస్తున్నారు అనుకో, ఆ మద్యం షాపుల విషయంలో వీళ్ళందరూ అక్కడ రౌడీలు అక్కడ చేరి ఇవ్వడరా మా ఊట్లో టెండర్ వేయటానికి, పాడుకోవటానికి అని చెప్పి బెదిరించేవాళ్ళు, తరిమేసేవాళ్ళు, వెంటబడేవాళ్ళు, బాంబులు వేసేవాళ్ళు. అంటే ఆ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా వచ్చాడా? ఏం తేడా కనపడతలేదు నాకు ఆయనకిను వీళ్ళకి. ఎస్ సార్. ఇప్పుడు మెడికల్ కాలేజీలు టెండర్లు ఎవడేస్తాడో చూస్తాను,
మళ్ళా నేను వస్తా 2 నెలల్లో జైలు పంపిస్తా అంటే, మొట్టమొదటిసారి కాంట్రాక్టర్లని బెదిరించే వాళ్ళని మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా చూస్తున్నాం. అంటే ఒక్కడే ఇక్కడ చూడాల్సింది మనం ఏంటి, నిజంగానే ఈ కేసులు ఒక లక్ష్యంతో ఒక రాష్ట్రం కోసం వేస్తున్నాయా? ఇప్పుడు మెగా డిఎస్సి అదేంటది, 16,000 ఉద్యోగాలు, ఎస్ టీచర్ సార్. పోస్టులు భర్తీ. ఆ భర్తీ కాకుండా దానిపైన 91 కేసులు వేయించారు. ఆ కేసులన్నీ క్లియర్ చేయించుకునేసరికి లేట్ అయ్యి మొత్తానికి ఏదో అమలు చేశారు. ఇవాళ 16,000 మంది కొత్త టీచర్లు వచ్చారు, ఎస్ చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ నిన్న మనం చూసాం 5,900 మంది, దగ్గర దగ్గర 6,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి వీల్లేదు అని చెప్పి అడ్డంకులు కల్పిస్తూ 31 కేసులు వేశారు. ఎస్ సార్, అవును. అవన్నీ క్లియర్ చేసుకుని మరి 6,000 పోస్టులు భర్తీ చేశారు. ఇవాళ కానిస్టేబుళ్ళకి నిన్న మనం చూసాం ఏంటి, నియామక పత్రాలు అందిస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆనందం, ఎస్ సార్, కన్నీళ్లు పెట్టుకున్నారు. అవును. ఏంటి, ఆ కానిస్టేబుల్ పోస్టుల కోసం వాళ్ళు చేసినటువంటి ఆ శ్రమ. అంటే అటు ఉద్యోగాలు భర్తీ కాకుండా కేసులు, పిల్స్, ఇటు భూములు ఇవ్వకుండా కేసులు, పిల్స్. ఇప్పుడు టీసీఎస్ కి ఎకరం 99 పైసలకే ఎలా ఇస్తారని చెప్పి ఆ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏదో దాని తరపున కేసు వేయించారు. ఎస్ సార్, అవును. ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తారా? వాళ్ళకేం పని పాట లేదా? వీళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి వీళ్ళే కేసులు వేపిస్తున్నారా? ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు హైకోర్టు ఆ విషయంలోనే తిట్టింది. ఏంటి, కాగ్నిజెంట్కి 99 పైసలకి ఎందుకు ఇచ్చారు, టీసీఎస్కి 99 పైసలకే ఎందుకు ఇచ్చారంటే, ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు కదా, చంద్రబాబు పరిపాలనలో రూపాయికి ఇడ్లీ రావటం లేదు, ఎకరం భూమి వస్తుంది అంటాడు. అంటే ఎగతాళి, వెటకారం. ఆ? ఎస్. ఇప్పుడు ఒకటి, హైకోర్టు ఏమంది, మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిన రాష్ట్రం, పరిశ్రమలు ఎలా వస్తాయి, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పరిశ్రమలు వస్తాయా? ఇప్పుడు కియా ఎలా వచ్చింది? కియా యాక్చువల్గా కార్ ఇండస్ట్రీ తమిళనాడు వెళ్ళాల్సింది. ఎస్ సార్, అవును. వాళ్ళు ఏం చేశారు, మేము భూమి ఇవ్వాలంటే ఎంత భూమి ఇస్తామో అంత లంచం ఇవ్వాలని అడిగారు, ముడుపులు. వాళ్ళు ముడుపులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు మరి గుజరాత్ వాళ్ళు ట్రై చేశారు, కర్ణాటక వాళ్ళు ట్రై చేశారు. చంద్రబాబు ఆ రోజు మరి ఏం చేశాడు, ఆయన వాళ్ళందరూ ఎంత మీకు ప్రోత్సాహకాలు ఇస్తారో వాటికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అన్నాడు. ఓకే. అంత ఎంకరేజ్ చేశాడు. వెంటనే కియా కార్ ఇండస్ట్రీ మరి అనంతపురం, పెనుగొండ వచ్చింది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఇది తెలుగుదేశం, జనసేన వాళ్ళు చెప్పేది కాదు. తమిళనాడు పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి చెప్పాడు, కియా ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది, తమిళనాడు ఎలా కోల్పోయింది. ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ రావడం వల్ల మరి పెనుగొండ, అనంతపురం జిల్లా కరువు సీమలో ఇవాళ కార్లు పెరిగెత్తున్నాయి. దగ్గర దగ్గర 15 లక్షల కార్లు అంట ఇవాళ అక్కడ ఉత్పత్తి అయింది. ఓకే. దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అప్పట్లో 20,000 కోట్ల పెట్టుబడులు, ఉపాధి. అంటే ఇవాళ కియా రాకుండా కేసులు వేయాలా అప్పట్లో? అంటే మనకు అదే కనపడుతుంది. ఏంటి, ఇప్పుడు కియా రాకపోతే పెనుగొండ ఎలా ఉండేది? ఇప్పుడు టీసీఎస్ రాకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఎస్ సార్. ఏది 1,38,000 కోట్లు. లేకపోతే రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది, అదొక 98,000 కోట్ల పెట్టుబడులు. బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ వస్తుంది, అదొక 1,38,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఒక్క డేటా సెంటర్లే 6 లక్షల కోట్లతో వస్తున్నాయి, 6,000 మెగావాట్లతో. కేసులు వేస్తారా? వెయ్యండి, కేసులు వేయక ఏం చేస్తారు? ఇప్పుడు తర్లువాడ మరి అక్కడ రైతులను బెదిరిస్తున్నారంట, గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వటానికి ఇల్లేదు, మేము ఇవ్వమని చెప్పి అక్కడ భూములు గుప్పెట పట్టినటువంటి అప్పటి ప్రత్యేక ప్రధాన అధికారి ఒక ఆయన వాళ్ళందరినీ ఏంటి, గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వటానికి ఇల్లేదని ఏదో రకంగా ఒక సంవత్సరం ఇబ్బంది పెట్టాలి, ఎస్ సార్. అభివృద్ధి జరగకూడదు, గ్రౌండ్ మీద వీళ్ళు చేసిన పనులు కనపడకూడదు, మళ్ళా ఎలక్షన్లు రావాలి, ఇది చూపించి మళ్ళా ఓట్లు ఎంచుకుని మళ్ళా గెలవాలి, మళ్ళా విధ్వంసం చేయాలి. ఎస్ సార్. నేను అంటోంది అదే, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇదేంటిది జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.
పిల్ కాస్త జిల్ అయిపోయింది. ఎస్ సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.